అసలు బస్సుల్లో మంటలు ఎలా చెలరేగుతున్నాయి? షార్ట్ సర్క్యూట్ అనుకుంటే సో ప్రతి బస్సుకి మెయింటెనెన్స్ ఇయర్లీ ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మెయింటెనెన్స్లో భాగంగా తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే. అది గవర్నమెంట్ అధికారుల చేత అప్రూవల్ తీసుకోవాల్సిందే. ఎస్, ఈ బస్సు అనేది ఫిట్గా ఉందని. ఫిట్నెస్ అంటే మన అధికారుల దృష్టిలో ఫిట్నెస్ అంటే ఏంటంటే, ఫిట్నెస్ అనేటువంటి ఒక అంశం రాగానే ఎంతో కొంత డబ్బులు తీసుకోవాలి, ఫిట్నెస్ అని చెప్పి అప్రూవ్ చేసి స్టాంప్ కొట్టియాలి. వాళ్ళదేం పోయింది? వాళ్ళు ఎలాగో బస్సులో తిరిగారు. మన పిల్లలు మనం అంతా బస్సులో తిరుగుతాం కదా, ఎటువంటి ప్రమాదాలు జరిగి మన అంతరి ప్రాణాలు పోయినా ఏం కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఫిట్నెస్ పేరిట ఓ దందాకే తెరలేపుతారు, కానీ ఫిట్నెస్ అనే దాంట్లో వాళ్ళు ఎంత మేరకి దాన్ని యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఇకపోతే యాజమాన్యాలు కూడా, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ బస్సు ఎలా ఉంది, కంఫర్ట్లో ఉందా, ఫిట్నెస్ ఉందా, కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ వచ్చే అవకాశం ఉందా, ఇతరత్ర పని ఏం కూడా పట్టించుకోకుండా నామమాత్రంగా ఏదో ఉందా అంటే ఉంది. బస్ అది విశాఖపట్నం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ పోతుందా, విజయవాడ పోతుందా, సూర్యాపేట మీదకి వెళ్ళి కోదాడ మీదకి వెళ్ళి హైవే పైన పరుగులు పెడుతుందా, అంతేగాని వాళ్ళు చూసేది దానికి ఒక లెక్క పత్రం మన్ను మశానం ఏమీ ఉండవు. నెంబర్లు కూడా చాలా దందా ఇదంతా. చాలా దూరం నుంచి నాగాలాండ్ నుంచి మీరు ఎక్కువ చూడండి బస్సుల పైన నాగాలాండ్ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి రిజర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి.